మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ లో కరోనా మహమ్మారి కొన్ని ప్రాంతాల్లోనే విస్తరిస్తుంది. దేశంలో 216 జిల్లాల్లో కోవిడ్-19 ఊరికే లేదన్న లవ్ అగర్వాల్. తెలంగాణ వ్యాప్తంగా GHMC పరిధిలో మాత్రమే కరోనా కేసులు నమోదు. 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన మంత్రి ఈటెల రాజేందర్. ఏపీలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర నోడల్ అధికారులు. కరోనా మహమ్మారి నుండి బయటపడ్డ నిర్మల్ జిల్లా. సహకరించిన అధికారులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మాస్కులు ధరించిన వారికే సరుకులు విక్రయించాలి. లాక్డౌన్ సడలింపు పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న కలెక్టర్ నిఖిల. వినియోగదారులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. సిరిసిల్ల పట్టణంలో వైన్ షాప్ యజమానికి 5,000 ఫైన్ విధించిన మున్సిపల్ కమిషనర్. డీటెయిల్స్ చూసే భారత్ లో కరోనా వ్యాప్తి కేవలం కొన్ని ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్ లో 56,342 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,886 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,390 కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ దేశంలో 216 జిల్లాల్లో కరోనా ఉనికే లేదని, అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. గత 28 రోజులుగా 42 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని, 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు లేవని వివరించారు. 36 జిల్లాల్లో 14 రోజులుగా ఎవరికీ కరోనా నిర్ధారణ కాలేదని, 46 జిల్లాల్లో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులే రాలేదని తెలిపారు. తెలంగాణలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,132కి పెరిగింది. కొత్తగా నమోదైన 10 కేసులు GHMC పరిధిలోనివి. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య 29 కాగా మొత్తం 727 మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజు 34 మందిని డిశ్చార్జ్ చేశారు. ఈ వివరాలను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. కాగా కొత్త కేసులు నమోదు కాని 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని వివరించారు. 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తే 80% గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండగా మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అధికంగా కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం నుండి నోడల్ అధికారులు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. కరోనా వైరస్ నుండి నిర్మల్ జిల్లా బయటపడడంతో జిల్లా అధికారులతో పాటు ప్రజల సహకారం మరవలేనిదని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉందని, త్వరలో గ్రీన్ జోన్లోకి వెళ్తున్నామన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 25,000 రూపాయలు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నారని, డబ్బు రైతుల అకౌంట్లో సోమవారం నుండి వేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్తున్న సమయం, అనుకోని పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ రావడం మూలంగా మరి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులై ఈ కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వాలు పగడ్బందీగా ఉండడం మూలంగా మనం దాదాపు 48
రోజులు వచ్చింది ఇప్పటి వరకు. ఈరోజు మన నిర్మల్లో ఉన్నటువంటి జిల్లాలో పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశము, దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విషయాలను కూడా పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో తెలిపాలని మరి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి రామకృష్ణ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ చేయాలి. యాక్చువల్గా 25,000 లోపు ఉన్నటువంటి రుణాలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలన్నీ కూడా 1,200 కోట్ల రూపాయలు మరి మాఫీ చేయడం జరిగింది. మరి నిన్ననే ఇద్దరు మన క్యాబినెట్లో నిర్ణయం జరిగిన తర్వాత ఇద్దరు మంత్రులు, ఏదైతే మనకు వ్యవసాయ శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు ఆధ్వర్యంలో మరి ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ అందరు కూడా కూర్చొని 25,000 లోపు ఉన్నటువంటి ఒక రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయడం జరిగింది. రేపు సోమవారం నుంచి వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేయడం జరుగుతుంది. అంటే ఈ 75%, 25,000 లోపు ఉన్న రుణగ్రస్తులే 75% ఉన్నారు. ఇక మిగతా 25% ఉన్నటువంటి 25,000 కంటే పైన ఉన్నటువంటి ఎవరైతే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో 4 సంవత్సరాలలో 4 ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకి 1,00,000 లోపు క్లియర్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ నిఖిల లాక్డౌన్ సడలింపులో దుకాణాల పరిస్థితి మరియు షాప్ యజమానులు షాపుల్లో శానిటైజర్ల ఏర్పాటు చేసే విధానాన్ని పరిశీలించారు. కొన్ని షాపులకు నెంబరింగ్ వేయలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం షాపు యజమానితో వారు మాట్లాడుతూ షాపుకు వచ్చేవారు తప్పకుండా మాస్క్ ధరించి రావాలి, వ్యక్తికి మధ్య దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైతే మాస్కులు వేసుకుని వారికి, భౌతిక దూరం పాటించని వారికి 1,000 రూపాయల జరిమానా మరియు మాస్కులు వేసుకోకుండా వచ్చిన వారికి, మద్యం అమ్మిన మల్లికార్జున వైన్స్ వారికి 5,000 రూపాయల జరిమానా వేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్లకు సహకారం అందించాలని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రభుత్వం తప్పనిసరిగా
कटिंग मस्त కాపు మెయింటైన్ చేయడం కూడా కొత్తపల్లి పట్టణ సంఘం చౌరస్తా వద్ద చైర్మన్ రుద్రరాజు ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి అనంతరం పండ్లు, మజ్జిగ మరియు పవర్లూమ్ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ కమలాకర్ నాయకత్వం జై తెలంగాణ లాంగ్ లివ్ దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఎంఐఎం నాయకుని శిక్షించాలని బాలికకు మద్దతుగా బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి సతీష్ బిడ్లా తన నివాసంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. तेलंगाना प्रदेश अनुसूचित जाति मोर्चा के प्रदेश अध्यक्ष श्री वेमुला अशोक जी के आदेश अनुसार सभी प्रदेश के अनुसूचित जाति मोर्चा के पदाधिकारी गण, सभी जिलों के पदाधिकारी गण एवं संभाग स्तर पर सभी कार्यकर्ताओं से उन्होंने आग्रह किया कि वह सुबह 10 बजे से 12 बजे तक 2 घंटे का अनशन विरोध दर्ज कराए। जो पिछले दिनों मलकपेट विधानसभा क्षेत्र चदरघाट निवासी दलित वर्ग की हमारी बेटी महालक्ष्मी नाबालिग लड़की के साथ शकील नाम के इस दरिंदे ने बलात्कार किया। ऐसे दरिंदों को हम मुख्यमंत्री केसीआर जी और गृह मंत्री प्रदेश महमूद अली जी से आग्रह करेंगे कि इनका फास्ट ट्रैक कोर्ट में केस चलाकर ऐसे दरिंदे को जल्द से जल्द फांसी की सज़ा दिलाएं। और मैं क्रिमिनल कोर्ट नामपल्ली के सभी बार एसोसिएशन के अध्यक्ष एवं पदाधिकारियों से आग्रह करूंगा कि ऐसे बलात्कारी व्यक्तियों का आप केस ना ले और ऐसे बलात्कारी शकील नाम के दरिंदे जो इंसानियत के नाम पे धब्बा है, ऐसे लोगों को सज़ा दिलाने में कानून का और हमारे दलित वर्ग के लोगों का आप सपोर्ट करें। और मैं असद ओवैसी जी से यह मांग करता हूँ कि आप अंबेडकर जी की फ़ोटो लगाकर मुसलमानों को, दलितों को एक होने की बात करते हैं और आपके ही एमआईएम के नेता मलकपेट के विधायक के चहेते इस शैतान ने हमारी दलित नाबालिग लड़की का बलात्कार किया।
కరోనా మహమ్మారి మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ ఆపద సమయంలో కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్య కన్నా ఎక్కాల బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తనవంతు బాధ్యతగా కాచిగూడ డివిజన్లో 22 రోజుల నుండి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న సుమారు 400 మందికి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బ్రాహ్మణ కుటుంబాలకు కాచిగూడ డివిజన్ లింగంపల్లిలో నిత్యావసర సరుకులు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. Right. Okay. ఉండాలి చూడండి మీకు ఆయనకి కొట్టి చూడండి వెనక దూరం ఉంటారు రాము నేను ನೋಡಿ ಮುಂದೆ Start. Mama. వస్తుంది మేడం అవుతుంది మంచిగా ఉండాలి పక్కన ఇది గుడ్ సిస్టమ్ రండి అరే బాబు అరే యూసఫ్గూడ డిపిఎన్ఆర్ మెడికల్ హాల్ యజమాని సుదర్శన్ రెడ్డి నిరుపేద ముస్లింలకు తమ సొంత డబ్బుతో కరోనా లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతున్న 200 మందికి ఆహారం మరియు నిత్యావసర సరుకులు అందించారు. वीडियो सेंड करा बोला नहीं करे अन्ना उसके ना हमें मतलब 2 बार ऐसा है थोड़ा पीछे ऐसा रुक जाओ थोड़ा पीछे ఇద్దామని ఇస్తున్నామండి. దేనికంటే ముస్లిమ్స్ ఒక ముస్లిం నాకు కోచ్ లాస్ట్ 20 years ఉన్నాడు. ఈ జవహర్ నగర్లో చాలామంది బీద వాళ్ళు ఉన్నారు సార్, మా వాళ్ళు రంజాన్ టైంలో సపోర్ట్ చేయండి అని అడిగారు. దాని గురించే చేశాను ఈరోజు. ఏం హిందూ ముస్లిం అదంతా సపరేషన్స్ మాకేం లేవు అని ఈరోజు ఎందుకో వాళ్ళకి సపోర్ట్ చేయమని అడిగినందుకే చేశాము. ఏమేమి ఇచ్చారు అలాగే ఎన్ని రోజులు సరిపోయి ఒక 15 daysకి సరిపోయిన బియ్యం సరుకులు అని ఇచ్చామండి. అయిపోయిన వరకు ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎవరో ఒకరికి ఏదో విధంగా మా చేయడం సపోర్ట్ చేస్తూనే ఉంటాం. దేవా నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి ఇప్పటి వరకు ఒక 4-5 వేల మందికి భోజనాలు పెట్టామండి. ఒక 500 మెంబర్స్ సామాన్ తీసుకొని ఇచ్చాము. వరంగల్ అర్బన్ కాజీపేట హైస్కూల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటుండగా విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బ్యాట్లు, వికెట్లు, కర్రలతో చెలరేగిపోయిన 2 వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో 3కి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
కడప కార్పొరేషన్ పరిధిలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్స్కు మరియు నిరుపేద ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, కడప జిల్లా ప్రెసిడెంట్ టి దామోదర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గౌరీశంకర్ మరియు సుధీర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరము కడప పట్టణంలో కోవిడ్ సంభవించిన సందర్భముగా పోలీసులకి, ఆరోగ్య శాఖ వారికి శానిటైజర్లు పట్టణంలో సప్లై చేయడము, సరఫరా చేయడం జరిగినది. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలోనూ, డిఎస్పీ కార్యాలయంలోనూ, హెల్త్ డిపార్ట్మెంట్ వారి కార్యాలయంలో కూడా శానిటైజర్లు సుమారుగా 400 సప్లై చేయడము జరిగింది. తర్వాత ట్రాఫిక్లో ఉన్నటువంటి పోలీసులకు, హెల్త్ వారికి అందరికీ కూడా ఒకరొకరికి కోపాటలు చొప్పున ఇవ్వడం జరిగినది. మన సంఘము ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కడప యూనిట్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ గారులతో కలిసి పట్టణంలో తిరిగి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. మంచిర్యాల జిల్లా లక్షటిపేట్ బీజేపీ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాతబస్తీ చాదర్ఘట్లో దళిత మైనర్ బాలికపై మజ్లిస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం, దిశ చట్టం కింద కేసు నమోదు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని లక్షటిపేట్ తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల మధు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తమ్మినేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా దళిత అమ్మాయి పైన 15 సంవత్సరాల అమ్మాయి పైన మజ్లిస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసింది. మిడ్ నైట్ 2 గంటలు అత్యాచారం చేసిన తర్వాత అదే నైట్ స్థానికులు దొరకబట్టి పోలీసులకు అప్పేస్తారు. తెల్లారు ఏం జరిగిందంటే అక్కడ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అతన్ని తీసుకొని వెళ్ళింది. ఇప్పటి వరకు దొరకదు. అంటే కేసు ఫైల్ అయిన తర్వాత ఎమ్మెల్యే తీసుకుపోయింది. ఒక 1 year బ్యాక్ కూడా 6 సంవత్సరాల అమ్మాయి పైన సేమ్ మజ్లిస్ నాయకుడే సేమ్ అత్తే జరిగింది అత్యాచారం. ఆ కేసు నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా రెస్పాండ్ అవుతుంది. సేమ్ మళ్ళీ అట్లా జరిగింది. అంటే ఆ ప్రాంతంలో హిందువుల ఇళ్ళపైన దాడులు జరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు. దానికోసం ఏదైతే 5 రోజుల క్రితం హైదరాబాద్లోని పాతబస్తీ చాదర్ఘట్ ఏరియాలో దళిత అమ్మాయి 15 సంవత్సరాల దళిత అమ్మాయి పైన మజ్లిస్ పార్టీ నాయకుడు అత్యాచారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అత్యాచారం చేసి పారిపోయే సమయంలో అక్కడున్న స్థానికులు అతను దొరకబట్టి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఒక వ్యక్తి అతన్ని స్టేషన్ నుంచి తీసుకెళ్ళినట్టు మనకు సోషల్ మీడియా వార్తల ద్వారా కానీ అక్కడ ఉన్న తెలిసిన వారి సమాచారం ద్వారా మాకు విషయం తెలిసింది. దానిపైన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సంఘటనని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలని మేము లక్షట్పేటలోని స్థానిక తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ప్రభుత్వం కూడా వారితో అంటగాకుతుంది కాబట్టి వారిని ఏం ఖండించడం లేదు. అక్కడ జరిగేవి హిందువుల ఇళ్లకు రక్షణ లేకుండా పోయింది. అలాగే గత సంవత్సరం కూడా ఇంకొక 6 సంవత్సరాల అమ్మాయి పైన ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగకుండా చూడాలని కోరుతున్నాం. భారత్ మాతాకి జై. రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారద తన కూతురు హార్దిక జన్మదినం సందర్భంగా లాక్డౌన్ నేపథ్యంలో చేయిత ఆశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ పిల్లలకు సమాజం పట్ల అవగాహన, సేవాతత్వం అలవాటు చేయాలని అన్నారు. నువ్వేమో కర్రీ వేసుకోలే, ఎవరు వేస్తున్నారు? నా బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ ఫ్యామిలీతో చేసుకుంటే హ్యాపీనెస్ ఉంటుంది, కానీ ఇలాంటి పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుందని ఫీల్ అవుతున్నాను.
దానికోసం మమ్మీ వాళ్ళని ఆర్ఫనేజ్లో ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్పారు. అందుకోసం వాళ్ళు అంగీకరించడంతో ఇవాళ వీళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఏమైనా సెలబ్రేషన్స్ జరుపుకోవాలంటే ఫ్యామిలీతో నార్మల్గా జరుపుకుంటాము. ఇట్లా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. జమ్మికుంట పట్టణం ఆర్యవైశ్య సంఘాలు మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో లాక్డౌన్ సందర్భంగా వలస కార్మికులకు, నిరుపేదలకు ఆహార పొట్లాలు వితరణ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సన్ సిటీలో మహేంద్ర వైన్స్ లో కనీస జాగ్రత్తలు పాటించకుండా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ వాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. హలో భయ్యా, దూరం జరగండి, దూరం జరగండి. శానిటైజర్ ఏదో తీసుకొని ఇష్టం అది ఒట్టుకుంటా తీసుకోండి, ఆ పైసలు అది ఒట్టుకుంటా తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్లో కరోనా మహమ్మారి కొన్ని ప్రాంతాల్లోనే విస్తరిస్తుంది. దేశంలో 216 జిల్లాల్లో కోవిడ్-19 ఊరికే లేదన్న లవ్ అగర్వాల్. తెలంగాణ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే కరోనా కేసులు నమోదు. 14 జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన మంత్రి ఈటెల రాజేందర్. ఏపీలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. కర్నూలు జిల్లాలో పర్యటించిన కేంద్ర నోడల్ అధికారులు. కరోనా మహమ్మారి నుండి బయటపడ్డ నిర్మల్ జిల్లా. సహకరించిన అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మాస్కులు ధరించిన వారికే సరుకులు విక్రయించాలి. లాక్డౌన్ సడలింపు పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న కలెక్టర్ నిఖిల. వినియోగదారులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. సిరిసిల్ల పట్టణంలో వైన్ షాప్ యజమానికి 5,000 ఫైన్ విధించిన మున్సిపల్ కమిషనర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.